ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. గంగా హారతి ఈ మధ్యకాలంలో దేశంలో చాలా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ. అలానే వారణాసిలో ఇచ్చేటువంటి హారతి స్టైల్, ఆ శైలి, ఆ సంప్రదాయం అందరినీ ఆకట్టుకుంది. అందుకనే ఒక ప్రయోగం చేశారు. ఇప్పుడు అమరావతిలో కూడా గంగా హారతి తరహాలో ఒక హారతి ప్రక్రియను చేపడితే ఎలా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచిస్తోంది. అయితే టీటీడీ టెంపుల్ వెంకన్నపాలెంలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ చేయడమా, అంటే వెంకటపాలెం దగ్గర ఉన్నటువంటి టెంపుల్ దగ్గర, లేదా పాత అమరావతి అక్కడ అమరేశ్వరుని ధామం ఉంది. అంటే వారణాసిలో ఎలాంటిలైతే శైవ క్షేత్రాల్లో ఒక ప్రఖ్యాతి ఉందో అమరేశ్వరుడి అమరావతికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. సో దీనిపైన అధ్యయనం చేయడానికి ఒక 3 సభ్యులతో కమిటీ వేయాలని చెప్పని నిర్ణయించింది. గంగా హారతి పేరుతో వారణాసిలో మొదలుపెట్టినటువంటి ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. సో చాలా పుణ్యక్షేత్రాల్లో, ముఖ్యంగా హిందూ ధార్మిక క్షేత్రాలలో ఈ ప్రక్రియను చేపడుతున్నారు. సో ఇక్కడ 2 అంశాలు కనిపిస్తున్నాయి మనకి. ఏంటంటే అమరేశ్వర స్వామి వారి ఆలయం అనేది ఒకటి పాత అమరావతిలో, ఇప్పుడు కొత్త అమరావతి నగరం నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఎలాంటి ఉజ్జయినిలో కూడా అది కూడా మహాకాళేశ్వరది, అంటే శివుడికి సంబంధించినటువంటి క్షేత్రమే. ఈ శైవ క్షేత్రాల్లోనే ఇది ఎక్కువ ప్రఖ్యాతి పొందింది. అందుకనే శైవ క్షేత్రాల్లో అధ్యయనానికి ఈ 3 సభ్యుల బృందాన్ని కూడా టీటీడీ పంపించాలని చెప్పి నిర్ణయించింది. ఈ 3 సభ్యులు ఉజ్జయినిలో, కాశీ, వారణాసిలో ఈ అధ్యయనం చేస్తారు. ఎక్కడెక్కడైతే ఈ హారతులు ఇస్తున్నారో వాటిని అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి అమరావతి నగర స్వరూపం మనం ఒక ప్రణాళికలో చూస్తే కనుక కృష్ణానది ఇటు నుంచి ప్రవహిస్తూ ఉంది, అందరికీ తెలిసిందే ఇది. దీన్ని ఆనుకుని ఇటు పక్కనేమో విజయవాడ, అంటే ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు వెలిసి ఉన్నారు, కనకదుర్గ అమ్మవారు వెలిసి ఉన్నారు. ఇక్కడ చూస్తే అమరావతి పుణ్యక్షేత్రం, ఇది అమరేశ్వర స్వామి ధామం అనమాట. సో ఇక్కడ ఉత్తర వాహిని అని చెప్పారంటారు. ఉత్తర వాహినిగా అమరేశ్వర స్వామికి వెళుతుంది కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి జ్యోతిర్లింగాల్లో ఒకటిగా కూడా ఉంది. ఇటు చూసినప్పుడు ఈ నది ఇలా టర్న్ అయినప్పుడు ఇటువైపు ఇది తూర్పు ముఖంగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో, అంటే ఈ ప్రదేశంలో టీటీడీ ఆలయం ఉంది. సో ఇక్కడ కృష్ణానది తీరంలో ఈ మహాహారతికి ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే గతంలో పవిత్ర సంగమం దగ్గర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పవిత్ర సంగమం దగ్గరే గంగా హారతి, అంటే కృష్ణాహారతిని ఏర్పాటు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పెట్టిన అన్ని కూడా వడబీకి బయటికి పంపించేశారు. పవిత్ర సంగమమే అక్కడ అపవిత్రం అయిపోయిందనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. అదొక లొకేషన్ ఉంది, కానీ ఇక్కడ చూస్తే కనుక అమరేశ్వర స్వామి ఆలయం ఉంది. కాబట్టి అమరేశ్వర స్వామి ఆలయం నుంచి ఈ హారతి ప్రక్రియని ప్రాచుర్యంలోకి తీసుకొస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇదంతా కూడా అమరావతి అంతా ఒకటిగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ ఇటు నుంచి వెళ్తుంది, అవుటర్ రింగ్ రోడ్ ఇటువైపు నుంచి వస్తుంది, మధ్యలో ఉండేటువంటి సర్కిల్ అవుతుంది. కాబట్టి ఈ ప్లేస్ అంతా కూడా ఒక ప్రముఖమైనటువంటి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందని చెప్పని టీటీడీ భావిస్తుంది. దీనిపైన అధ్యయనం చేయడానికే ఇప్పుడు ఒక టీంని, ఒక 3 సభ్యుల టీంని ఇక్కడ టీటీడీ కట్టినటువంటి ఆలయం ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం ఒకసారి మ్యాప్లో చూస్తే క్లియర్గా కృష్ణానది పక్క నుంచే ప్రవహిస్తుంది ఈ ప్రాంతం నుంచి. ఇదంతా కూడా రివర్ ఫ్రంట్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి సింగపూర్తో ఒప్పందం చేసుకున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు సింగపూర్ ఇన్వాల్వ్ అవట్లా. దీన్ని డెవలప్ చేసేటువంటి బాధ్యత, టూరిజం పరంగా అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఇటువైపు చూస్తే మీరు ఇక్కడ కరకట్ట, ఇటువైపు సీడ్ యాక్సిస్ రోడ్, ఈ రెండింటి మధ్యలోనే ఇక్కడ ఆలయం ఉంది. దీన్ని కూడా మహాలయంగా విస్తరిస్తున్నారు, మహాద్వారం కూడా కడుతున్నారు. కాబట్టి ఇక్కడ గంగాహారతి చేస్తే అటు అభిముఖంగా కనకదుర్గ అమ్మవారు కనిపిస్తూ ఉంటారు కాబట్టి అటు చేయాలా, లేదా శైవ క్షేత్రాల్లోనే గంగాహారతి బాగా పాపులర్ అయింది, ప్రచారం అయింది. కాబట్టి అమరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ, భక్తులని ఆకర్షించే విధంగా ఈ ప్రక్రియను చేపట్టాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది టీటీడీ. అందుకే 3 సభ్యులతో ఈ బృందాన్ని ఉజ్జయిని, వారణాసి పంపిస్తున్నారు. అక్కడ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, సంప్రదాయాలు, ఆచారాలు వీటన్నింటిని కూడా అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత ఈ 2 ప్రదేశాల్లో ఒక చోట ఇక నుంచి నిరంతరం గంగాహారతి సాయంత్రం వేళ, ఉదయం వేళ నిర్వహించే విధంగా ప్రణాళికను అమలు చేయాలని చెప్పని టీటీడీ భావిస్తోంది.